నమస్తే కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉచిత ఇసుకపై వైసీపీ ఆరోపణలు అర్ధరహితం. ఎమ్మెల్యే పల్లా. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మాజీ శాసనసభ్యులు అలజంగి జోగరావు చేతుల మీదుగా ప్రారంభించారు. చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన మీర్పేట్ పోలీసులు. అమ్మవారి కళ్యాణానికి మంగళ ద్రవ్యములు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ వలన భవన నిర్మాణ రంగం ఊపందుకుందని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుక విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద కూటమి నేతలతో కలిసి భవన కార్మికులకు మిఠాయిలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని, దీనిపైన వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలను హేళన చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఇప్పుడిప్పుడే ఈ పాలసీ అమల్లోకి వచ్చిందని, దశల వారీగా ప్రజలకు చేరువవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోని పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రం పరుగులు తీయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రయోజన నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. భాజపా కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహారావు, జనసేన నేతలు గడసల అప్పారావు, గంధం వెంకట్రావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, రావుతో శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి కూటమి అధికారికి వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉచిత ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి, అందిస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుస్తూ జీవో నంబర్ 43 ఇచ్చిన శుభ సందర్భంగా మరి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము కార్మికుల పక్షాన, అదే భవన నిర్మాణ కార్మికుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కొంతమంది అంటున్నారు 1387 రూపాయలు ఇస్తే ఏటి ఉచితమని. కనుక ఈ మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా రీచ్లో దొరికినటువంటి ఇసుక్కి, ఒక డంప్ యార్డ్లో దొరికినటువంటి ఇసుక్కి, ఆ స్టాక్ యార్డ్, డంప్ యార్డ్ అంటే ఉద్దేశం స్టాక్ యార్డ్లో దొరికినటువంటి ఇసుక్కి తేడా కొంచెం తెలుసుకోవాలి. డంప్కి రీచ్కి మధ్య తేడా తెలుసుకోవాలి. అవును సార్, ఒక రిక్వెస్ట్. రీచ్లో ఏదైతే ఉందో అక్కడ మినిమం సెస్ తీసుకునే వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడికి గాజువాక డంప్లో ఉన్నటువంటిది సుమారు 220 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినటువంటిది. కనుక దాని మీద ఒక రేటు ఉంది. దానికి కూడా కొంచెం ఎక్కువగానే ఉందని కొంతమంది చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. కనుక దాని మీద మళ్ళీ రివ్యూ చేసి సాధ్య అసాధ్యాలను చూసుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందంతా కూడా ఉచిత ఇసుక అనేసరికి రీచ్ల దగ్గరికి వెళ్ళి నేరుగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని మధ్యలో ఒక కాంట్రాక్టర్ని పెట్టి ఆ కాంట్రాక్టర్ ఆక్షన్ వేసుకుని తీసుకుని అమ్ముకునే విధానం కాదు ఇది మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకోటి కూడా చూసాం, 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, ఆదాయం పోయిందని. మీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, ప్రభుత్వం ఆదాయ వనరులుగా దీన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దీని లాభాలు ఏ విధంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేటట్టుగా ఉండాలి. అంటే నిర్మాణ రంగానికి ప్రోత్సాహాలు ఇచ్చినట్టు ఉండాలి, నిర్మాణ రంగం ఊపు అందుకునేటట్టు ఉండాలి. అంతే తప్ప దానికి మనం 700 కోట్లు వచ్చేవన్నీ దళారులను పెట్టి ఈరోజు మీరు ఒకసారి ఈరోజు ఎంక్వైరీ పడుతుంది ఖచ్చితంగా గత ప్రభుత్వం ఎంత దోసుకుందని దాని మీద. ఇక్కడ ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి యొక్క ఆలోచన ఉచితంగా ఇసుక ఇవ్వాలని, దాన్ని నిర్మాణ రంగానికి ప్రోత్సహించాలని, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా దీని ఫలాలన్నీ కూడా ఈరోజు వాట్సాప్లో ఆటలో కూడా కొంతమంది కామెంట్స్ పాస్ చేస్తున్నారు. దానికి అన్నిటి కూడా ఈ ఫలితాలు మీరు త్వరలోనే చూస్తారు. దాని యొక్క మంచి ప్రభావాలు ఏంటన్నది ఈ ఉచిత ఇసుక ఒక నిర్ణయం
ఒక ప్రభావం త్వరలోనే చూడబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే దీంట్లో మరి ఎన్డీఏ కూటమి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇసుక పంపిణీ ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో గౌరవనీయులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6లో భాగంగా హామీ నెరవేరుస్తున్నందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మన రాష్ట్ర సీఎం గారు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇదొక నిదర్శనం. రాబోయే రోజుల్లో మిగతా సూపర్ 6లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతాయి. మొన్ననే చూసాం, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన 1వ తేదీనే 95% ఇంటింటికి వెళ్ళి మరి పెద్దలకి వృద్ధులకి పెన్షన్ కూడా పంపిణీ చేయడం జరిగింది. గాజువాకలో మా గౌరవ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఆయన ఇంటింటికి వెళ్ళి గాజువాకలో ఉన్న 20 వార్డుల్లోనూ కూడా మరి పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేశారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇసుక అనేది మన ఇసుక ఫ్రీగా ఇస్తే కేవలం లారీ ఛార్జీ, లేబర్ ఛార్జీలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల నిర్మాణ రంగం ఇప్పుడే చూసాము, నిర్మాణ రంగంలో కార్మిక సోదరులందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిఠాయిల పంపిణీ కూడా చేసుకోవడం జరిగింది. ఇది శుభపరిణామంగా భావిస్తూ ధన్యవాదాలు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలం పనుకువలస గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో ప్రజలకు సేవలు అందించారని, అటువంటి నాయకుడు ఆసియా బాటలో అందరం ప్రయాణించాలని హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో లేకపోయినా అందరం కలిసికట్టుగా ప్రజల పక్షాన ఉండాలని పిలుపునిచ్చారు. తనను నమ్ముకున్న ప్రతి కార్యకర్త అండగా ఉంటానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ, ఎంపీసీ లత, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పి మురళీకృష్ణ, జెడ్పీటీసీ అలజంగి రవికుమార్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బలగా శ్రీరాములు నాయుడు, జెడ్పీటీసీ ఎం బాబ్జీ, పి సత్యనారాయణ, సర్పంచ్లు కె మోహన్ రావు, ఆర్ శ్రీనివాసరావు, లక్ష్మణ్ రావు, సుందర్రావు, ఎంపీటీసీలు జి శారద, నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యుల వారు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందరూ కూడా చప్పట్లతో జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈ గ్రామంలో మా రక్త బంధువుల సమక్షంలో గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మిగతా పెద్దలందరూ, ఉప సర్పంచ్ గారు, మిగతా పెద్దలందరి సమక్షంలో ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఇది ఒక విగ్రహం అనుకుంటున్నారు. ఎవరైనా సరే ఆ దారిని నడిచేటప్పుడు ఈ విగ్రహం చూడగాల రాజశేఖర రెడ్డి గారు ఉంటే రైతుకి ఇబ్బంది లేకుండా చూసేవాడు అనే మాట వస్తుందని ఖచ్చితంగా చెప్పాలి, మనసులోనే అనుకుంటారు. అలాగే ఈ విగ్రహం చూడగానే డ్వాక్రా కచ్చెలు అయితే మహనీయుడు మమ్మల్ని లక్షాధికారి కావాలని కోరుకున్నాడు మహనీయుడు అని చెప్పి స్మరణ చేసుకుంటారు. లేదా కొంతమంది విద్యార్థులు ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మమ్మల్ని ఇంజనీర్ని, డాక్టర్ని లేదా ఉన్నత చదువులు చదివించింది ఈ మహనీయుడిని గుర్తుపెట్టుకుంటారు. అలాగే పేదవాడు అనారోగ్యంతో మంచాన పడితే నువ్వు మంచాన పడడానికి వీల్లేదు, కార్పొరేట్ హాస్పిటల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే 25 లక్షల రూపాయలైనా సరే ఖర్చు పెట్టి నీ ఆరోగ్యాన్ని నయం ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి నిజంగా చెప్పడానికి ఆలోచిస్తున్నారు. అంటే ఈ విగ్రహం చూస్తే ఇది ఒక బొమ్మ కాదు, లేదా ఒక విగ్రహం కాదు, ఇది ఈ గ్రామాల్లో ఉండే రైతాంగం కానీ
డ్వాక్రా అక్కచెల్లెలు కానీ, నల్ల జాతులు కానీ, అట్టడిగ వర్గాలు కానీ, గ్రామాల్లో ఉండే నాయి బ్రాహ్మణులు, రజకులు, నేతా కింద కార్మికులు, అట్టడిగ వర్గాలు, ఎస్సీ ఎస్టీ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ఆయన పరిపాలనలో మేము సజావుగా బతికాం. ఎటువంటి లోటు లేకుండా ఉన్నాం. మా అందరికీ, మా పిల్లలకి మాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మా జీవన ప్రమాణాలు పెంచడానికి ఈ ముఖ్యమంత్రి కారణమని గుర్తు తెచ్చుకుంటుగా ఈ గ్రామంలో డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా చెడు వ్యసనాలకు బానిసలై ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆశతో నలుగురు కలిసి రాత్రి వేళల్లో తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకుని దొంగతనాలు చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసి వనస్థలీపురం ఎస్పీ కాశరెడ్డి చోరీ కేసును గురించి మీర్పేట పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ దొంగతనం చేసిన నిందితుల్లో ఏవన్ నిందితుడు పుల్లపు జితేందర్ అలియాస్ జిత్తు ఆటో డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. A2 నిందితుడు రాపోలు చందు అలియాస్ కృష్ణ వృత్తి సెంటరింగ్ పని. ఇక A3 నిందితుడు రాపోలు శ్రీశైలం అలియాస్ చిన్న వృత్తి లేబర్. వీరితో పాటు ఒక బాల నిరసుడు కూడా ఉన్నాడు. బడంగపేట శ్రీ మారుతి నగర్ చెందిన చింతోజీ రమేష్ పని నిమిత్తం ఇంటికి తాళం వేసి వనపర్తికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా మెయిన్ డోర్ తాళం విరగొట్టబడి తెరిచి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందగా పడున్నాయని, ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుసుకుని మీర్పేట పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే మీర్పేట DA గౌరీనాయుడు బృందం CCTV మరియు రోడ్డుపై ఉన్న CCTVని పరిశీలించి నిందితులను గుర్తించి దొంగతనం చేశారు. నలుగురు నిందితులను పట్టుకొని వారి నుండి 2 బంగారు చైన్లు, 3 చుట్ట రింగులు, 3 సాదా బంగారు రింగులు, 1 జత కమ్మలు, 1 వెండి ప్లేట్లు, 1 జత వెండి కుందులు, 6 వెండి గిన్నెలు, 3 జతల వెండి పట్టా గొలుసులు మరియు కొంత నగదు రికవరీని చేస్తారు. సందర్భంగా వనస్థలీపురం ఎస్పీ కాశిరెడ్డి చోరీ చేసిన నిందితులను పట్టుకున్న పోలీసులను అభినందించారు. ఈరోజు మీర్పేట్ పోలీస్ స్టేషన్కు ఇళ్లలో రాత్రిపూట ఇళ్లలో దొంగతనాలు చేసేటువంటి ముగ్గురు నేరస్తులు మరియు ఒక బాల నేరస్తుని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నిందితుల పేర్లు ఏమనగా ఈ ఒళ్ళపు జితేందర్, రాపూర్ చందు, రాపూర్ శ్రీశైలం అనే ముగ్గురు నిందితులు కూడా ఈ ఉప్పల్ ఏరియాలో ఉంటారు వీళ్ళు. తర్వాత ఒక బాల నేరస్తులు కూడా దీంట్లో ఉన్నారు. మొత్తం 4. ఈ గ్యాంగ్ గతంలో వీళ్ళు ఒక మొదటి ముద్దాయి వల్లపు జితేందర్ వనస్థలీపురం పోలీస్ స్టేషన్ నుండి, 2వ నేరస్తుడు 9 కేసులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుండి రాపూల్ చంద్ అనే వ్యక్తి, మరియు బాల నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతను 9 కేసుల్లో మీర్పేట మరియు మేడిపల్లి పోలీస్ స్టేషన్లోని ఇళ్ల దొంగతనాల్లో పట్టుబట్టడం జరిగింది. తర్వాత వీరి దగ్గర నుంచి వీరి స్వాధీనంలో 125 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్, 450 గ్రాముల వెండి వస్తువులు, మరి ఒక షేన్ బండి, ఒక ఇనుపరాడు, మొత్తం విలువ సుమారు 12 లక్షల వర్తు విలువలటువంటి ఆభరణాలను వీళ్ళ పొజిషన్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది 28వ తారీఖు నాడు చింతోజు రమేష్ అనే మారుతినగర్ బడంగపేటలో జరిగిన ఇళ్లలో దొంగతనం వీళ్ళు చేయడం జరిగింది. ఆ క్రమంలో మా క్రైమ్ సిబ్బంది, మా సిపి గారు తరుణ్ జోషి గారి IPS గారి ఆధ్వర్యంలో, డాక్టర్ తరుణ్ జోషి IPS గారి ఆధ్వర్యంలో, మరియు DCP శ్రీ ప్రవీణ్ కుమార్ IPS గారి ఆధ్వర్యంలో మేము మా డివిజన్ వనస్థలీపురం డివిజన్ సిబ్బంది వీళ్ళని చాకచక్యంగా నాయుడు క్రైమ్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టరు మరియు నాగరాజు ఇన్స్పెక్టరు మీర్పేట మరియు హైత్ నగర్ క్రైమ్ సిబ్బంది మరియు మీర్పేట క్రైమ్ సిబ్బంది వీరందరూ కూడా చాలా చాకచక్యంగా కృషి చేసి వీళ్ళందరినీ పట్టుకొని బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించడం జరిగింది. దీనిలో వీళ్ళు బాగా కృషి చేసిన వీళ్ళందరినీ కూడా వీరందరూ కూడా తగినంత రివార్డులు ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. దీంట్లో వీళ్ళు ఒక మీర్పేట కాకుండా కూడా హయత్ నగర్లో కూడా 2 నేరాలు వీళ్ళు ఒప్పుకున్నారు. మొత్తం 3 కేసులలో వీళ్ళ దగ్గర గోల్డ్ ఆభరణాలు, 125 గ్రాముల గోల్డ్ ఆభరణాలు, 450 గ్రాముల
వెండి ఆభరణాలు ఏదైతే దొంగలించబడిన సొత్తు ఉందో స్వాధీనం చేసుకొని వీళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. వీరందరినీ కూడా వీళ్ళందరి తర్వాత కూడా వీళ్ళని గతంలో వీళ్ళకి నేర చేస్తుంది. వీళ్ళందరి మీద సస్పెక్ట్ సీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ మీద సర్వేలెన్స్ చేయడం జరుగుతుంది. ఇంకా అవసరమైతే వీళ్ళు ఇంకా పెద్ద పెద్ద నేరాలకు పాల్పడకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మా యొక్క సీనియర్ ఉన్నతాధికారులను తోని సంప్రదించి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి వెనకడము. ఎటువంటి నేరస్తులైనా కానీ పోలీస్ సిబ్బంది చాకచక్యంతో పట్టుకొని వీళ్ళందరినీ కూడా ఈ ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా జైలుకి తరలించి వాళ్ళ మీద బయట రిలీజ్ అయిన తర్వాత కూడా వాచ్ పెట్టడం జరుగుతుంది. ఇట్లా ఏదైతే చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తొర్రూరు గ్రామంలోని శ్రీ రేణుకెల్లమ్మ అమ్మవారి ఆలయంలో రామరెడ్డి ప్రత్యేక చొరవలు పూజలు నిర్వహించారు. మరియు తదనంతరం తొర్రూరులోని తమ నివాసంలో పలువురు కార్యకర్తల అభిమానులను కలిసి అభినందనలు తెలిపారు. జన ధైర్యం నీవే అన్నా రామన్నా, త్యాగానికి ప్రతి రూపం మీరే రామిరెడ్డన్నో, పేదల దిక్కై నిలిసినవో పేరెంతో పొందినవో రామన్నా, నీ వెంట కదిలింది జనమంతా, నీతోనే జన్మంతా మో రామిరెడ్డన్నో. భవతి శతాయ పురుషేంద్రియ ఆదిష్యేంద్రియే ప్రతిష్టతి సకల మనోభీష్టావల సిద్ధిరస్తు. శత్రువునైనా ప్రేమించే మనసే ఉన్నదిరా, నీ సేవకు సాటెవరన్నా రామిరెడ్డన్నో, రామన్నా నీ వెంట కది. శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారితో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అమ్మవారి కళ్యాణానికి మంగళ ద్రవ్యములు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సమర్పయామి ఆత్మ ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి ఛత్రజామరాది సమస్తోపచారాన్ సమర్పయామి. శ్రీ అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని నూతన
వస్త్రాలని సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగ్గాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం. స్వస్తి అంటే మంగళాన్ని కలిగించేటువంటి, శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు. ఇప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ దయచేసి మన పోలీసు వారందరికీ సహకరించాలి. నిశ్శబ్దముగా ఉండండి. ఆ స్వస్తి పుణ్యాహ భాషణం అనే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా సభాసదులు, ఎందుకంటే పేట్ బషీరాబాద్ పిఎస్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పైప్ లైన్ రోడ్లో గల చేపల దానా తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ ఇంజిన్స్ సహాయంతో మంటలు అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడ సుభాష్ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగిన పైప్ లైన్ రోడ్లో గల శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీ చేపలు, రొయ్యలు దానా విలువ ఉండేది మరియు దానా తయారీ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం అగ్నిమాపక సిబ్బంది పోలీసుల సమన్వయంతో మంటలను అదుపు తెచ్చారు. 2 ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కంపెనీ నిర్వాహకుల ఫిర్యాదు స్వీకరించిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు. వస్తున్నాను. ఆ క్రెయిన్ కూడా వస్తుంది. ఒక్కటి కంప్లీట్ గంటలకి మనకు ఒక డైలెంట్ కాల్ రావడం జరిగింది. సుభాష్ నగర్లోని పైప్ లైన్ రోడ్డు సిగ్నల్ రైట్ సైడ్ లో ఒక గోదాంలో మంటలు వస్తున్నాయని చెప్పేసి డైలెంట్ వచ్చింది మన పెట్రోల్ కార్ సిబ్బంది ఇమీడియట్ గా మనకు పోలీస్కి అంటే ఎస్హెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేయడం తోటి మేము ఇమీడియట్ గా మన ఫైర్ ఇంజిన్ కాల్ చేసాం. ఫైర్ ఇంజిన్ మేము అందరం వచ్చేసేసి ఇక్కడ మంటలను అదుపులో తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి క్యాజువాలిటీ జరగలేదు. పర్సన్స్ కి ఆస్తి డ్యామేజ్ అయితే జరగడం జరిగింది. ఎంత జరిగింది అనేది వాళ్ళు అనాలిసిస్ చేసుకొని చెప్తామని చెప్పారు. ఇప్పుడు అయితే ఫైర్ అంతా కంట్రోల్లోకి వచ్చింది. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కి రోజు మల్కాజ్గిరిలో ఘన సన్మానం చేశారు. ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మల్కాజ్గిరిలో అడుగుపెట్టిన సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరిలోని ప్రతి కాలనీకి, ప్రతి బస్తీకి తానే వస్తానని, ఒక కార్పొరేటర్ ఎలాగైతే కాలనీలో బస్తీలలో తిరుగుతాడో అలాగే నేను కూడా మీ వద్దకు వస్తానని తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. Go!
పదే పదే దరఖాస్తు చేయాల్సిన కానీ గుర్తు చేయాల్సినటువంటి బ్లంట్ కలిగింది షార్ప్ ఉండడం సెన్సిటివ్గా ఉంటాం కాబట్టి డెఫినెట్గా మేము ఆ నిశ్చితంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇంతకుముందు మా గోల్డ్ చెప్పినట్టుగా మొన్న అంటే ఫస్ట్ టైం కాదు మా బాల్యం అని చెప్తున్నాడు. ఎన్నో సంవత్సరాల కళ ఈ మలకాయి పార్లమెంట్ మీద గెలిచారు. ఎన్నో సంవత్సరాల కళ ఈ మలకాయిలో ఎమ్మెల్యేస్ అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని పద్ధతిలో ఒక్క మలకాయిలో మలకాయ పార్లమెంట్ మాత్రం అన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 మెజారిటీ ఇచ్చిన ఏకైక పార్లమెంట్ చివరి కంటోన్మెంట్లో మన ఎమ్మెల్యే ఓడిపోయి కూడా 16,000 ఓడిపోయినప్పటికీ కూడా ఇంకొక 13,000 ఆ 17,000 పూర్తి చేసి ఇంకొక 13,000 ఓట్లు ఎక్కువ సంపాదించి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించడం అక్కడ ఇవాళ కార్యకర్తలు పనిచేయకుండా నాయకులు పనిచేయకుండా విజయం సాధ్యం కాదు. కానీ ఇంత గొప్ప విజయానికి కేవలం పార్టీతో పాటుగా కాలనీలలో ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, గ్రేటర్ కాలేజీలో అపార్ట్మెంట్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి ఎవరు చెప్పకపోయినా ఎవరు గుర్తించకపోయినా పార్టీ కాకపోయినా వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి పోయి ఓట్లు వేయించి మనం చూసాం కాబట్టి అంత ఈజీ కాదు. మనం ఎప్పుడు కష్టపడతలేము కానీ ఇంత గొప్ప ప్రజలు కావడానికి అనేక మంది వ్యక్తులు తెరచాపులు అన్సీన్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్ మొన్న ప్రమాణంగా పనిచేసిన విషయం మనం మర్చిపోవాలి. ఇవాళ ఏ అన్సీన్ సపోర్ట్ మనం పనిచేసిందో వాళ్ళ ఆశీర్వాదం దొరికిందో వాళ్ళందరినీ కలుపుకోవడం బాధ్యత మీ అందరూ ఉందని చెప్పి మనం చేస్తాం. వాళ్ళందరూ కనుక వాళ్ళు కలుపుకోకపోతే గుర్తించి గౌరవించకపోతే వాళ్ళు మళ్ళీ క్యారీ చేయకపోతే పాలకోవలో ఉండే ఆశలు తప్ప పన్నెండుగా ఉండేటువంటి ఆశలు లేని విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తాం. ఇవాళ మా మలయాళ చెప్తున్నాను మాట్లాడుతున్నాను. ప్రజాప్రతినిధులు కావాలంటే కేవలం ఉత్తరమే కాదు, ప్రజాప్రతినిధి కావాల్సిన వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉన్నవాడు. వాళ్ళ కులం పట్టించుకోవడం, వాళ్ళ మతం పట్టించుకోవడం. ఈ బిడ్డ మాతో ఉండే బిడ్డ మాతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచిత ఇసుకపై వైసీపీ ఆరోపణలు అర్ధరహితం, ఎమ్మెల్యే పల్లా. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మాజీ శాసనసభ్యులు అలజంగి జోగరావు చేతుల మీదుగా ప్రారంభించారు. చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన మీర్పేట్ పోలీసులు. అమ్మవారి కళ్యాణానికి మంగళ ద్రవ్యములు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.